హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మౌని న్యూ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి మీకు నేను ఒక టెంపుల్ చూపిస్తానండి. ఆ టెంపుల్ ఎక్కడుంది, ఆ టెంపుల్ ఎవరు నిర్మించారు, అలాగే దాని హిస్టరీని మనం తెలుసుకుందాం రండి. ఈ టెంపుల్ వచ్చేసి మనకి బెంగళూరు కొద్ది సమీపంలో కోలార్ అనే పట్టణంలో ఉందండి. ఈ టెంపుల్ పేరు వచ్చేసి సోమేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇది చాలా పురాతనమైనదండి, చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అని చెప్తారండి. ఈ టెంపుల్ని ఎవరు నిర్మించారు, అలాగే ఏమి అని మనం తెలుసుకుందాం రండి. ఇది వచ్చేసి స్వామివారి పుష్కరిణి అండి. ఇక్కడ చూసారా నాగరాలు ఉన్నాయి, అలాగే స్వామివారి పుష్కరిణి అండి. ఇది చూసాడండి, ఇది అంతా రాయితో కట్టడం జరిగిందండి. కొద్దిగా వాటర్ ఉన్నాయి, అలా చూసారా ఫిషెస్ ఏలుతుంటే వాటర్ ఎలా బబుల్స్ వస్తున్నాయో. ఇది మొత్తం చాలా బాగా డిజైన్ చేశారండి. ఇది స్వామివారి పుష్కరిణి అండి. లోగాకి వెళ్ళడానికి దారి లేదు, అంతా ఇలా మెస్ వేసేసారు. ఇప్పుడు వచ్చేసి మనము ఈ టెంపుల్ హిస్టరీని తెలుసుకుందాం రండి. ఈ టెంపుల్ని ఎవరు నిర్మించారు, దీని హిస్టరీ ఏమిటి అని చూద్దాం రండి. ఈ టెంపుల్ వచ్చేసి సోమేశ్వర స్వామి టెంపుల్ అని చెప్తారండి. దీన్ని ఎవరు కట్టించారు అనేది ఏమీ హిస్టరీ లేదండి. మనకు వచ్చేసి ఈ ఆలయం టెంపుల్ డిజైన్ అండ్ స్ట్రక్చర్ని, ఆర్కిటెక్ట్ని చూసి ఈ టెంపుల్ ఎవరు కట్టించారు అనేది గుర్తుపట్టారంటండి. ఈ టెంపుల్ వాస్తుశిల్పం వచ్చేసి విజయనగర అలాగే చోళర కాలంది రెండు మిక్స్ అయ్యాయండి. ఇది అందుకోసము విజయనగర శైలిలో ఉంది అని చెప్తారు, కొంతమంది చోళర శైలిలో ఉంది అని చెప్తారు. ఇది రెండు గమనించాక విజయనగరము మళ్ళా చోళర రాజులు కాలం నాటిది రెండు మిక్స్ అయ్యి నిర్మించబడిన ఈ టెంపుల్ అని చెప్తారండి. ఈ టెంపుల్ వచ్చేసి ఈ టెంపుల్కి మొత్తం ఒక్క శాసనం ఉందండి. ఆ శాసనం వచ్చేసి మనకి అచ్యుతరాయర అనే కాలందంటండి అని చెప్తారండి. ఈ టెంపుల్ కట్టడానికి ఉపయోగించిన ఈ రాళ్ళు అనేసి లోకల్ స్టోన్స్ అండి. ఇవి అంతర్గంగే అనే గుట్టలో దొరికాయంట. ఇక్కడే కోలార్లోనే అంతర్గంగే అని ఉంది. ఆ అంతర్గంగే గుట్టలో దొరికిన ఈ స్టోన్స్తో యూజ్ చేసి, లోకల్ రాయిస్ని యూజ్ చేసి ఈ టెంపుల్ మొత్తం నిర్మించారండి. ఈ లోకల్ రాయితో ఉపయోగించి ఎవరు అసలు ఇలా శిల్పీలు కెత్తరండి, అసలు కట్టరు టెంపుల్ని. ఇక్కడ విశేషం ఏమంటే లోకల్ రాయిని ఉపయోగించి ఇంత బ్యూటిఫుల్గా, ఇంత డిజైన్స్ని మనకి స్ట్రక్చర్ని, టెంపుల్ని నిర్మించబడింది. అదే ఇక్కడ విశేషం అండి. ఈ రాయి వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ రాయి ఉందండి. ఒకటి వచ్చేసి గ్రానైట్ రాయి అండి, ఇంకొకటి వచ్చేసి కనశిల అని పిలుస్తారండి. దాన్ని ఇంగ్లీష్లో వచ్చేసి బ్లాక్ రాక్స్ అని చెప్తారండి. ఈ గ్రానైట్ అలాగే బ్లాక్ రాక్స్తో రెండు మిక్స్ చేసి ఈ టెంపుల్ మొత్తం నిర్మాణం అయిందండి. ఈ టెంపుల్ మధ్యలో మనకి చెట్టు ఉందండి, అది రాయి మధ్యలో వెలిసిందంట. అది వచ్చేసి దాని చెట్టు పేరు వచ్చేసి మయూర పుచ్చానండి. అది చాలా అరుదుగా కనపడుతుందంటే అది ఎక్కడ ఉంటుందంటే అంతర్గంగే గుట్టలో, అంతర్గంగే బెట్టాలో ఉంటుందంటండి. ఆ మయూర పుచ్చ వచ్చేసి ఈ టెంపుల్లో వెలిసిందండి. అదే ఇక్కడ ఉండే విశేషము. ఆ చెట్టుకి చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అని చెప్తారండి. ఈ టెంపుల్లో ఒక శాసనం ఉందండి. ఆ శాసనం ఎక్కడుందంటే యోగశాల దక్షిణం వైపు ఒక బండ మీద ఉందండి. ఆ శాసనంలో ఏముందంటే అండి,
మనము ఈ టెంపుల్ ప్రసాదం వచ్చేసి దద్దోజనమే పెట్టాలి అని ఆ శాసనంలో రాయబడిందండి. మామూలుగా ఇక్కడ విశేషం ఏమంటే దద్దోజనం మనము వైష్ణవ ఆలయాల్లోనే ఇస్తారండి. అలాంటిది ఇక్కడ విశేషం ఏమంటే శివాలయంలో కూడా మనకి దద్దోజనము ఇవ్వాలి అని ఆ శాసనంలో ఉంది అని చెప్తారండి. ఇది వచ్చేసి శాసనం వచ్చేసి 1572లో ఆనాటిది అని చెప్తారండి. అలాగే ఇక్కడ చూసారండి, ఇది చాలా పెద్దగా చాలా ఇయర్స్ అయినాయండి ఈ ట్రీకి వచ్చేసి. ఇది ఆలయ చుట్టూ ఉన్న చెట్లండి ఇవి. అలాగే చూపిస్తున్నాను. చాలా బాగుందండి, మంచిగా నెమ్మదిగా ఉంది, ఎవరూ లేరు. ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ టెంపుల్ని చూస్తే. ఈ కమ్మాలు చూసారా, ఈ ఖమ్మంలోనే ఈ డిజైన్స్ మొత్తము చెక్కబడిందండి. ఫస్ట్ ఆ ఖమ్మం నిర్మించేసి ఆ ఖమ్మంలోనే ఆ డిజైన్స్ చెక్కబడినాయి. చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే. అన్ని ఫ్లోరల్ డిజైన్స్ అండి ఇవి. చాలా ఈ రాయి వచ్చేసి బలపద రాయి కాదండి, ఇవి చాలా గట్టి రాయి అండి ఇది. దీన్ని నిర్మించే చాలా కష్టపడి ఉంటారు వాళ్ళైతే. బలపద రాయిలు అయితే చాలా ఈజీ అండి, అవి సాఫ్ట్. ఇవైతే కొద్దిగా హార్డ్ అండి ఈ టెంపుల్ నిర్మాణానికి. అది ఇక్కడ లోకల్ రాయిని తెచ్చి ఇంత మంచిగా ఈ ఆలయాన్ని నిర్మించారండి. ఇక్కడ వచ్చేసి ఇది జిల్లేడు చెట్టు అండి. ఇది వచ్చేసి నాగలింగ చెట్టు అని చెప్తారండి. ఇది చాలా ఇష్టము శివునికి అని చెప్తారు ఈ చెట్టుని. ఇది చూసారండి, మొత్తం డిజైన్స్ అంతా ఫస్ట్ టెంపుల్ నిర్మించారు, ఆ తర్వాత డిజైన్స్ అంతా చెక్కారన్నమాట. ఎంత బాగుందండి డిజైన్స్ వచ్చేసి. ఇవి చాలా 2 ఇంచెస్లో కూడా చెక్కారండి ఇవి డిజైన్స్ వచ్చేసి మొత్తము. చూసారా ఎంత పరిశ్రమ, ఎంత కష్టపడి ఉంటారు కదండి ఇలా చేయడానికి ఆ కాలంలో. దయచేసి మనము ఇలాంటివన్నీ కాపాడుకోవాలండి. మనం పాడు చేయకూడదండి. ఇలాంటివి మంచిగా కాపాడి ముందిన జనరేషన్కి మనము ఇలాంటి దేవాలయాలు కానీ మనం అందించాలండి. మన పిల్లలకి కానీ ఈ సమాజానికి కానీ ముందిన జనరేషన్కి ఇవి చెప్పాలండి దీని గురించి మనము. ఇది వచ్చేసి కళ్యాణ మంటపము అని చెప్తారండి. స్వామివారికి అమ్మవారికి కళ్యాణము ఇక్కడ చేసేవాళ్ళు అని చెప్తారండి. ఈ కళ్యాణ మంటపము ముందు ఇలా లేదంటండి, పొడిపై ఉంది అంట. మళ్ళీ ఇది 1905లో ఇది ముజరాయి ఇలాకే అంటే అండి వాళ్ళు కమిటీ ఉంటుందండి. ఆ కమిటీలో ఒక గవర్నమెంట్ నియమించిన శ్రీనివాస అనే వ్యక్తి వచ్చేసి ఈ కళ్యాణ మంటపాన్ని బాగా చేశారని చెప్తారండి. ఆ కళ్యాణ మంటపము అంతేనండి. స్టోన్స్ వచ్చేసి అది గ్రానైట్ మళ్ళా బ్లాక్ రాక్స్తో నిర్మించబడిందండి. ఇది వచ్చేసి మనకి ప్రధాన దేవాలయం